నమస్తే వెల్కమ్ టు గాసిప్స్ గ్యారేజ్. అసెంబ్లీ సెషన్ ఇంకా స్టార్టే కాలేదు. ఇంకో 2 రోజుల టైం ఉంది. అంతకంటే ముందే అధికార విపక్షాల మధ్య నెక్స్ట్ లెవెల్ డైలాగ్ వార్ నడుస్తోంది. మధ్యలో స్పీకర్, డిప్యూటీ స్పీకర్ కామెంట్స్ ఇంకా పాలిటిక్స్ ని హీట్ ఎక్కిస్తున్నాయి. దీంతో అసెంబ్లీలో కనిపించాల్సిన సభా సమరం కాస్త డైలాగ్ వార్ తో ట్రైలర్ ని తలపిస్తోంది. సభ కంటే ముందే ఏపీ రాజకీయం తెగ ఇంట్రెస్టింగ్ గా మారుతోంది. దమ్ముంటే అసెంబ్లీకి రావాలని ఇప్పటికే చంద్రబాబు సవాల్ చేశారు. నో వర్క్ నో పే అంటూ స్పీకర్ బాంబు పేల్చారు. జగన్ కోసం రూల్స్ మార్చలేమని డిప్యూటీ స్పీకర్ అంటున్నారు. వైసీపీ మాత్రం సింగిల్ లైన్ డిమాండ్ మీదే ఉంది. అధికార పార్టీ వాదనేంటి? వైసీపీ రిప్లై ఏంటి? అసెంబ్లీకి ముందే ఏపీలో హై వోల్టేజ్ పొలిటికల్ హీట్. శాసనసభ సెంట్రిక్ గా అధికార విపక్షం మధ్య డైలాగ్ వార్. సభకు రావాలంటూ సవాల్ చేసిన సీఎం చంద్రబాబు. నో వర్క్ నో పే అంటూ స్పీకర్ అయ్యన్న కామెంట్స్. జగన్ కు ప్రతిపక్ష హోదా కోసం రూల్స్ మార్చలేమన్న రఘురామ. ప్రతిపక్ష హోదా ఇస్తేనే సభకు వస్తామంటున్న వైసీపీ. ఏపీలో కూటమి పవర్లోకొచ్చి 15 నెలలు అయిపోయింది. ఇప్పటి వరకు 3-4 సార్లు అసెంబ్లీ సమావేశాలు జరిగాయి. పవర్ కోల్పోయిన మొదట్లో అసెంబ్లీకొచ్చి శాసనసభ్యులుగా ప్రమాణ స్వీకారం చేసిన వైసీపీ ఎమ్మెల్యేలు తిరిగి అసెంబ్లీ వైపు చూడటం లేదు. ప్రతిసారి అసెంబ్లీ సెషన్ అప్పుడు కూటమి నేతలు సవాల్ విసరడం, దానికి వైసీపీ ఓ మెలిక పెట్టడం కామన్ అయిపోయింది. ఇప్పుడు కూడా అదే డిమాండ్ను తెర మీదకు తెచ్చింది వైసీపీ. అయితే ఏపీ అసెంబ్లీ స్పీకర్, డిప్యూటీ స్పీకర్ కామెంట్స్ కూడా వైసీపీకి ఇబ్బందికరంగా మారాయి. దమ్ముంటే అసెంబ్లీకి రావాలని సీఎం చంద్రబాబు సవాల్ విసిరి పొలిటికల్ హీట్ ను పెంచితే, స్పీకర్, డిప్యూటీ స్పీకర్ రూల్స్ లాజిక్స్ తో వైసీపీని ఇరకట్టంలో పెట్టే స్కెచ్ వేస్తున్నారు. ప్రజలు మీకు ఓటేసిందే వారి సమస్యలను ప్రస్తావించాలని, అసెంబ్లీకి వస్తేనే ప్రజా సమస్యలపై చర్చించొచ్చు అంటున్నారు స్పీకర్ అయ్యన్న పాత్రుడు. ప్రజా తీర్పుని గౌరవించకపోతే ఎలా, సభకు రాకుండా ఉంటే ఎలా కుదురుతుందంటూ ఆయన ప్రశ్నిస్తున్నారు. అసెంబ్లీ జరిగేదే ఏడాదికి కేవలం 45 రోజులు. ఆ సమయంలో కూడా సభకు అటెండ్ కాకపోతే ఎలా అని క్వశ్చన్ చేస్తున్నారు. సభకు హాజరు కాని ఎమ్మెల్యేలు జీతాలు ఎలా తీసుకుంటారని నిలదీస్తున్న స్పీకర్ నో వర్క్ నో పే రూల్ ను ప్రస్తావించడం హాట్ టాపిక్ అవుతోంది. ఒక చిన్న ఉద్యోగి విధులకు హాజరు కాకపోతే నో వర్క్ నో పేని అమలు చేస్తున్నప్పుడు అసెంబ్లీకి హాజరు కాని ఎమ్మెల్యేలు జీతాలు తీసుకోవడం కరెక్టేనా అని లాజిక్ పాయింట్ ను రేజ్ చేశారు స్పీకర్ అయ్యన్న పాత్రుడు. స్పీకర్ కు చెప్పకుండా అసెంబ్లీ వర్కింగ్ డేస్ 60 రోజుల్లో ఒక్కసారి సభకు గైర్హాజరైనా ఆటోమేటిక్ గా సభ్యత్వం రద్దవుతుందని నిబంధనల్లో ఉందని కూటమి నేతలు చెబుతున్నమాట. గత సెషన్ కు ముందే డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు సంచలన కామెంట్స్ చేసి చర్చకు దారితీశారు. జగన్ సభకు రాకపోతే పులివెందులకే ఉప ఎన్నిక వస్తుందని కూడా హెచ్చరించారు. అయితే ప్రతిపక్ష హోదా ఇస్తేనే సభకు వస్తామంటున్న వైసీపీ అధినేతను ఉద్దేశించి డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు లేటెస్ట్ గా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. జగన్ కు ప్రతిపక్ష హోదా ఇచ్చేందుకు నిబంధనలు ఒప్పుకోవడం లేదని, ఆయన కోసం కొత్తగా విధి విధానాలు రూపొందించలేమన్నారు రఘురామ. అటు కూటమి, ఇటు స్పీకర్, డిప్యూటీ స్పీకర్ కామెంట్స్ కు అదే రేంజ్ లో కౌంటర్ అటాక్ స్టార్ట్ చేసింది వైసీపీ. గతంలో చంద్రబాబు కూడా అసెంబ్లీకి రాలేదన్న విషయం మర్చిపోవద్దంటోంది ఫ్యాన్ పార్టీ. గతంలో ఎన్టీఆర్ కూడా సభకు అటెండ్ కాలేదని గుర్తు చేస్తున్నారు. మన స్టేట్లోనే కాదు, పక్క రాష్ట్రాల ఎగ్జాంపుల్స్ కూడా ప్రస్తావిస్తున్నారు వైసీపీ నేతలు. తమిళనాడులో జయలలిత మొదట అసెంబ్లీకి రానంటూ సీఎంగానే అడుగు పెడతాను అని ఒక శపథం చేసి సభకు రాలేదని గుర్తు చేస్తున్నారు. ఆ తరువాత ఉమ్మడి ఏపీలో ఎన్టీఆర్ కూడా సభకు రాలేదన్న విషయం మర్చిపోవద్దంటున్నారు. 2017లో జగన్, 2022లో చంద్రబాబు కూడా సభకు రాలేదని పాత చిట్టా చదువుతోంది వైసీపీ. కానీ ఇప్పుడు జగన్తో పాటు 11 మంది ఎమ్మెల్యేలు తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదంటూ సభకు డుమ్మా కొట్టడమే సమస్యగా మారిందంటోంది కూటమి. పైగా గతంలో సవాల్ చేసి సభకు దూరంగా ఉన్న నేతలంతా ఎన్నికలకు ముందు రాజకీయ ఎత్తుల్లో భాగంగా సభకు డుమ్మా కొట్టారన్న చర్చ ఉంది. జగన్ మాత్రం పవర్ పోయినప్పటి నుంచి అసెంబ్లీ వైపే చూడకపోవడం ఎంతవరకు కరెక్టో ప్రజలే ఆలోచించాలంటోంది కూటమి. సభకే రాకుండా తక్కువ టైం ఇస్తారని ఊహించుకోవడమేంటని ప్రశ్నిస్తోంది కూటమి. మరోవైపు అసెంబ్లీకి వెళ్లకుండానే ప్రెస్ మీట్లు, మీడియా సమావేశాల ద్వారా
కూటమి సర్కార్ విధానాలపై ప్రశ్నిస్తాం, పోరాడుతామని అంటోంది వైసీపీ. సభ స్టార్ట్ అయ్యాక సభలో కూటమి, మీడియా ముఖంగా వైసీపీ యాక్షన్ రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి మరి.